విశాఖపట్నం రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థిని పోటీలోకి దించుతుందేమోనని వైసీపీ ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠతోనే ఎత్తుగడలు వేసినట్టు తెలుస్తోంది. వైసీపీలోని అసంతృప్త శాసనసభ్యులపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా వారి పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిఘా కూడా ఏర్పాటు చేసిందని తెలిసింది. దాదాపు 26 మంది శాసనసభ్యులకు వైసీపీలో టికెట్ దొరకలేదు. వీళ్లంతా బయటకు నోరెత్తకపోయినా పార్టీలో అసంతృప్తవాదులుగానే ఉన్నారు. ఒకవేళ వీళ్లంతా టీడీపీకి ఓటు వేస్తే వైసీపీ ఒక రాజ్యసభ సభ్యుణ్ణి కోల్పోవడమే కాకుండా పార్టీ పరువును కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందువల్ల నష్ట నివారణ కోసం తమ శాసనసభ్యుల పట్ల వైసీపీ అతి జాగ్రత్త వహించింది. విశాఖ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో 4కి వైసీపీ టికెట్ తిరిగి దొరకలేదు. తిప్పల నాగిరెడ్డి గాజువాక, గుడివాడ అమరనాథ్ అనకాపల్లి, గొల్ల బాబురావు పాయికరావుపేట, శెట్టి పాల్గొన అరకులకు పార్టీ దొరకని వారిలో ఉన్నారు. ఇందులో గొల్ల బాబురావుకు రాజ్యసభ టికెట్ ఇచ్చేసింది కనుక ఆయనను అనుమానించవలసిన అవసరం లేదు. ఇక మంత్రిగా ఉన్న గుడివాడ ఇంకా టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు కనుక ఆయన గురించి కూడా భయం లేదు. ఇక మిగిలింది తిప్పల నాగిరెడ్డి, శెట్టి పాల్గొన మాత్రమే. వీళ్ళిద్దరూ వైసీపీ దృష్టిలో అనుమానితులుగానే కనబడినట్టుంది. అందుకే వీళ్ళిద్దరినీ చడీ చప్పుడు లేకుండా మొన్న ఆదివారం శ్రీలంకకు పంపించేశారు. అయితే టీడీపీ తన అభ్యర్థిని రంగంలోకి దించడం లేదని నిర్ధారించుకున్నాక వెనువెంటనే మంగళవారం ఉదయానికే వీళ్ళిద్దరినీ విశాఖ రప్పించేశారు. అసలు తాము శ్రీలంక ఎందుకెళ్లామో, ఎందుకు అర్ధాంతరంగా తిరిగి వచ్చేశామో తెలియక ఈ ఇద్దరు నాయకులు అయోమయంలో పడిపోయారు. వాస్తవానికి టీడీపీ కనుక రంగంలోకి దిగితే వీళ్ళిద్దరినీ ఎన్నికల పోలింగ్ రోజునే తిన్నగా అమరావతికి తీసుకువద్దాం అనుకున్నారట. అలా అయితే కనీసం వారం రోజులైనా ఈ ఇద్దరు ఆనందంగా గడిపి ఉండేవారు. కానీ టీడీపీ పోటీలో లేనందున ఆ అదృష్టం దొరకలేదు పాపం వీళ్లకు.